హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయింది అంటే మామిడికాయని మనం రకరకాలుగా వాడుకోవాలని చూస్తాం. మామిడికాయతో పప్పు చేస్తారు, మామిడికాయతో రసం చేస్తారు, ఎండలు ముదురుతూ ఉంటే వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఆ రసం తాగుతారు. మామిడికాయ రసం అంటే ఆంపన్న లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. అలాగే మామిడికాయతో పచ్చళ్ళు చేస్తారు, రకరకాలుగా పచ్చళ్ళు చేసుకుంటారు. అందులో ఒక రకం పచ్చడి ఇవాళ నేను చూపిస్తున్నాను. ఇది సింపుల్గా చెప్పాలంటే నో కుకింగ్ రెసిపీ. మామిడికాయ పెసరపప్పు వేసి పచ్చడి, అలాగే మామిడికాయ నువ్వుల పప్పు కూడా పచ్చడి చేస్తారు, కొబ్బరి వేసి కూడా చేస్తారు. అవన్నీ కూడా త్వరలో రాబోతున్నాయండి. ఈ మామిడికాయ పెసరపప్పు పచ్చడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అసలు దీన్ని స్టవ్ మీద పెట్టి చేయవలసింది ఏమీ లేదు. కాకపోతే కొంతమంది పైన ఫ్లేవర్ కోసం, కొత్త టేస్ట్ కోసంగా తాలింపు వేసుకుంటారు, అది మన ఇష్టము. అలాగే ఎండుమిరపకాయలు వాడుస్తారు, అది కూడా మీ చాయిస్. నాకు మా అత్తగారు చూపించింది అయితే మాత్రం ఇదే పద్ధతి. 1 కప్పు పెసరపప్పు, మనకి ఎంత పచ్చడి కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ తీసుకోవాలి. దానికి రుచికి సరిపడేటట్లుగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఇంగువ, ఇది చాలా ముఖ్యం అండి. ఇది ఎందుకు ముఖ్యం అంటే అన్ని పచ్చివే వాడుతున్నాము, సో ఆ పచ్చి వాసన తెలియకుండా ఉండడం కోసంగా ఒక 1 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. అలాగే మనకు కారానికి తగ్గట్టుగా మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయలు వాడ్చి వేసుకుంటారు, అది కూడా మన ఇష్టం, మన టేస్ట్లు బట్టి. బట్ ఎండుమిరపకాయలు వేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఒకసారి బాగా కలిపి దీనిలో కొద్దిగా నీళ్లు వేసి మళ్ళీ పచ్చడి గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చేసుకుంటే పచ్చడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చి బాగుంటుంది. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టుగా. పచ్చడి లూజ్గా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రుచి. రోట్లో రుబ్బేంత ఓపిక ఉండదు కాబట్టి మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి 1 మామిడికాయ లేదా హాఫ్ అయినా సరే, అంటే బాగా పుల్లగా ఉంటే హాఫ్ అయితే సరిపోతుంది. చెక్కు తీసి చిన్న ముక్కలు తరుక్కోవాలి. కచ్చపచ్చగా అంటే అడ్డదిడ్డంగా తరిగేసినా పర్వాలే, కరెక్ట్ షేప్లో ఏం తరగక్కర్లా. ఆ మామిడికాయ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో అయితే ఆ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటాయి. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి కొంచెం మెత్తగా అయిపోతాయి, కానీ అలా అవ్వకుండా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి. ఇంతే, మామిడికాయ పెసరపప్పు పచ్చడి రెడీ. చక్కగా దీనిలో మనకి ముక్కలు తగలాలి అనుకుంటే పైన ఇంకో 4 ముక్కలు వేసుకోండి. దీన్ని అన్నంతో పాటు సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కారంగా ఉంటుంది, అంటే ఎండుమిరపకాయలు ఎక్కువ పడతాయి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని కొద్దిగా నెయ్యి కాదండి, నూనె వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పైన తాలింపు వేసుకోవడం అనేది కూడా ఆప్షనల్. మా అత్తగారు అయితే నాకు తాలింపు వద్దు, ఇలాగే బాగుంటుందని చెప్పేవారు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.